మనం నిరంతరం కూడా భగవంతుని ధ్యానం చేసినప్పుడు దయామయ, కరుణామయ, ప్రేమ స్వరూప అని అనేక సార్లు ప్రాధేయపడతాం. కానీ మనం మాత్రం ప్రేమను ప్రదర్శించము. మనం ప్రేమగా స్వామిని కొలవాలి కదా! మరి స్వామిని ప్రేమగా కొలచాలి. ఇతరులను చూసినప్పుడు ప్రేమగా మాట్లాడాలి. మనం కూడా ప్రేమతత్వం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు కూడా ప్రేమస్వరుడుగా మారిపోతావు. ప్రతి ఒక్కరు కూడా నీతో ప్రేమగా మాట్లాడతారు. అందుకే పంచభూతాలు చూడండి, ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపంగానే ఉంటుంది. భలే చెప్పారండి మీరు. మరి వర్షం వచ్చినప్పుడు కొట్టుకోపోతాము కదా! అవును. తల్లిదండ్రులు కోపం వచ్చినప్పుడు కొడతారు కదా! మరి తల్లిదండ్రులు ఎవరు? మీకు పంచభూతాలే కదా! మరి తల్లిదండ్రులు కొట్టకుండా ఎవరిని వదిలిపెడతారు? అలా కొట్టిదైనా కానీ కనీసం నీకు బుద్ధి వస్తుంది అని ఆ యొక్క పంచభూతాలు నీకు అప్పుడప్పుడు రుచి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క దెబ్బలు కూడా తినాలి. కాబట్టి నువ్వు ప్రేమ స్వరూపంగా మారాలి. మానవా, ఇకనైనా ఈర్ష్యలు మానవా, ప్రేమగా పెరగవా.